హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న 110 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే కవర్ చేయడానికి వచ్చాం. సో ఈ హౌస్కి వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 55 lakhs. దీంట్లో 80% వరకు మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు, దీంట్లో కూడా మనం నెగోషియేట్ చేయొచ్చు. ఇక ఈ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. దీంట్లో చుట్టూ 2 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ దీనికి సంప్ 8,000 లీటర్స్ వాటర్ కెపాసిటీ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ 85% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఇప్పుడు చూసారు కదా, గ్రానైట్ మార్బుల్స్ వేస్తున్నారు మనకి ఫ్లోర్కి. అండ్ ఇది 110 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా మనకి హాల్ స్పేసెస్గానే వచ్చింది. అండ్ పైన ఫాల్ సీలింగ్స్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసిస్తారు. అండ్ డోర్స్ విండోస్ అన్నీ ఇన్స్టాల్ చేసి మనకి సో రెడీ టు మూవ్ లా ఇస్తారు మనకి. సో మనం డైరెక్ట్ ఇంకా ఫ్యాన్స్ అవి తీసుకుంటూ వచ్చి మనం డైరెక్ట్ ఇంట్లోనే మనం యూజ్ చేసుకునేటట్టే ఉంటుంది. ఇక కిచెన్ అయితే కనుక మనకి కామన్ కిచెన్ ఇచ్చారు. దానికి అటాచ్డ్ దేవుడి పూజా మందిర్ కూడా ఇచ్చారు. సో కిచెన్లో పైన లగేజ్ స్టోరేజ్ కూడా షెల్ఫ్స్ బాగానే ఇచ్చారు. సో వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి ఇది ఇంకా ఇంకొంచెం లావిష్గా కనిపిస్తుంది. ఏదైనా కానీ ఏ హౌస్ అయినా కానీ వుడ్ వర్క్ చేయించుకుంది మనకి అంత నీట్గా కనిపించదు. సో వుడ్ వర్క్ చేయించుకుంటే దాని బ్యూటీ ఇంకా అడిషనల్గా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో 6x6 కాట్ అయితే కనుక పడుతుంది మాస్టర్ బెడ్రూమ్లో. సో దీంతో పాటు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఈ 2 బెడ్రూమ్స్లోని కూడా మనకి ఇది 2 BHK. దీంట్లో 2 bedrooms కూడా మనకి ఒకటి ఇండియన్ అండ్ ఒకటి వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. ఇది హౌస్ కన్స్ట్రక్షన్ నేను జూమ్ చేశాను కదా, ఇది ప్యూర్లీ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. సో మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారు వీళ్ళు. సో కన్స్ట్రక్షన్లో ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. సో మనం సొంత ఇంటిని దగ్గరుండి కట్టించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది కూడా. సో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి 5x5 కాట్ అయితే కనుక పడుతుంది. సో దీంట్లో కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. సో ఇకపోతే ఈ హౌస్కి మనకి సిటీకి కొంచెం ఒక 10 kilometers దూరం ఉన్నప్పటికీ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. అంటే కొంచెం మనకి పొల్యూషన్ తక్కువగా ఉండాలి, గ్రౌండ్ వాటర్ మంచిగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 55 lakhs బడ్జెట్లో అది అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకోవడం కంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక బెటర్ అనేది నా ఆప్షన్. ఎందుకంటే కొంచెం దూరం అయినప్పటికీ కూడా ఇండివిజువల్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ నచ్చి మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన A to Z డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. అండ్ ప్రాపర్టీ లొకేషన్ వాళ్ళు షేర్ చేస్తారు. సో మన ఛానల్లో మీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ చేయించుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, మనకి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నో ఇకపై మన ఛానల్లో తీసుకొస్తాను. బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా అందరికీ చూపించడం కోసం ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఈ ప్రాపర్టీ అయితే కనుక వీళ్ళ దగ్గర 42 houses వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. దీంట్లో 100 square yards, 110 square yards, 116 square yards కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ 100 square yards 49 lakhs సంబంధించిన హౌస్ వీడియో ఆల్రెడీ చేసి అప్లోడ్ చేశాను. మన ఛానల్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.